ఇయర్ ఫోన్స్ పెట్టుకోబోయా. ఇంకా ఆఫీస్ వర్క్ ఉంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఫైనల్గా ల్యాప్టాప్కి బాయ్ చెప్పి టర్న్ ఆఫ్ చేసి ఇంకా స్లోగా మా ఫ్రెండ్స్ అందరం మీట్ అవుతున్నాం. ఫైనల్గా అందరం బొడ్డవరం జంక్షన్కి వచ్చేసాం. అక్కడ లాస్ట్గా ఒక స్పెషల్ పర్సన్ అండ్ మై ఫ్రెండ్ రైడర్ కిషోర్ని మీట్ అయ్యాం. అదేంటో కాని భయ్యా, నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ని వీడియో తీసినా మా ఫ్రెండ్ దిలీప్ మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడే వీడియోలో కనిపిస్తాడు. అది వాడి లక్. సో కొంచెం సేపు అలా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ బొడ్డవరం జంక్షన్లో ఉన్న ఈ టిఫిన్ సెంటర్లో బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా మా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసాం. అరకు ఘాట్ రోడ్డుకి ఎంట్రీ అయ్యే ముందు అమ్మవారి టెంపుల్ ఉంటుంది భయ్య. అక్కడ అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని జర్నీ స్టార్ట్ చేస్తే జర్నీ ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా సంతోషంగా సాగిపోతుంది భయ్య. ఇప్పటివరకు మీరు చూసిన వీడియోస్ ఒక ఎత్తు అయితే ఇంకా ముందు వచ్చే ఘాట్ రోడ్ వీడియోస్ మాత్రం ఇంకో ఎత్తు భయ్య. మరి ఎందుకు లేట్, చూసేయండి. అరకు ఘాట్ రోడ్లో వెళ్తుండే అక్కడక్కడ మాకు చిన్న చిన్న జలపాతాలు కనిపించాయి. వాటిని చూస్తూ కొంత టైం వాటర్ సౌండ్స్, నేచర్ సౌండ్స్ వింటూ ఎంజాయ్ చేశాం. నా దృష్టిలో నేచర్ని చూస్తూ నేచర్ సౌండ్స్ వింటూ ఉండటం అంత పెద్ద మెడిటేషన్ ఇంకోటి లేదు. ఏ మనీ ఖర్చు చేయకుండా, ఏ ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోకుండా ప్రకృతి మనకు న్యాచురల్గా ఇచ్చే వరమే ఈ నేచర్ మెడిటేషన్. మనం నేచర్ని స్పాయిల్ చేయనంత వరకు ప్రతి చోట మనం ఈ వరాన్ని ఫ్రీగా పొందవచ్చు భయ్యా. అరకు అంటే మనకు గుర్తొచ్చేవి కాఫీ చెట్లు. సో మధ్య మధ్యలో మాకు కాఫీ ప్లాంట్స్ కనిపించాయి. ఇక్కడ మీకు కనిపించేవే కాఫీ ప్లాంట్స్. మరి ఎంత దూరం ట్రావెల్ చేసి అరకులో దొరికే ప్యూర్ కాఫీ గింజల నుండి చేసిన కాఫీ టేస్ట్ చేయాలి కదా. అదేంటో కానీ ఇక్కడికి రాగానే క్లైమేట్ అంతా కూల్గా అయిపోయింది భయ్య. బహుశా పెద్ద పెద్ద చెట్లు ఉండటం వలనేమో. అంత కూల్ క్లైమేట్లో ఒక కప్పు కాఫీని మన కాలేజ్ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే ఆ మెమరబుల్ మూమెంట్ని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము.
భయ్యా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ పౌడర్స్ని కూడా అమ్ముతున్నారు. మేము ఆ కాఫీ పౌడర్స్ని చూసి అక్కడి నుండి వేరే ప్లేస్కి వెళ్ళాం. మేము ఇప్పుడు అరకు ఘాట్ రోడ్లో వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం భయ్య. ఇదే ఆ వ్యూ పాయింట్. ఇక్కడ నుండి చూస్తే అరకు లొకేషన్ అండ్ నేచర్ బాగా కనిపిస్తుంది. కొంత టైం ఇక్కడ ఆగి మళ్ళీ మా గ్యాంగ్ బైక్స్ గేర్ మార్చి స్పీడ్ పెంచారు. ఫైనల్లీ మేము బొర్రా కేవ్స్ రీచ్ అయ్యాం భయ్య. బొర్రా కేవ్స్ వీడియోలో చాలా సస్పెన్స్ అండ్ సూపర్గా ఉంటుంది. సో బొర్రా కేవ్స్ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో అప్లోడ్ చేస్తా. ఓకే భయ్య, బాయ్, సైనింగ్ ఆఫ్ మీ నరేన్.